రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జాయింట్స్ గ్రేవీ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, పుల్కా, రైస్, ఉప్మా దేంతో అయినా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే దీన్ని మనము చాలా కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుందండి. మనము ఇది సరిగ్గా చేయకపోతే ఈ జాయింట్స్ అన్నీ కూడా విడిపోతాయండి. దీన్ని చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఈరోజు నా పద్ధతిలో ఇది చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనకు దీనికి కావాల్సింది, నేను ఒక 8 జాయింట్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జాయింట్లను ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. ఈ విధంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. దీనికోసం ఒక 1/2 స్పూన్ పసుపు అండి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా దీనికి పట్టేలాగా. తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం అండి వేసుకొని, కారం కూడా దీనికి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ జస్ట్ మీరు టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇలా 8 జాయింట్లకు 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా ఈ సాల్ట్ అంతా కూడా ఈ ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ హోల్ మసాలా అండి. ఈ రెండు కూడా మన ఛానల్లో చేసినవేనండి. చాలా పర్ఫెక్ట్గా అన్నిటిలోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి బాగా సెట్ అవుతాయండి. ఇవి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దీని తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ గరం మసాలా అండి. ఇది కూడా మన ఛానల్లోదండి. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి, బిర్యానీస్లోకి అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఇలా మొత్తం అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండి. ఇలా నేను ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నానండి. 1/2 కిలో ఆనియన్స్, నెక్స్ట్ 4 చిన్న సైజులో ఉన్న టమాటాలు, పెద్ద అయితే 2 తీసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర. ఈ ఆనియన్స్ని ఈ విధంగా సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలండి, బాగా రోస్ట్ అవ్వాలి. సో ఇలా వీటిని ఇలా కట్ చేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఈ కొత్తిమీరని ఇలా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకుందాము. పుదీనా, ఇంకా టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా పచ్చిమిర్చి, ఇవన్నిటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 200 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. 200 ml ఆయిల్, తర్వాత 1 స్పూను అన్మెల్టెడ్ బటర్ అండి. ఇలా మొత్తం కూడా ఇందులో వేసుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ చాలా క్రిస్పీగా అయ్యేలాగా, బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఇంకా బ్రౌన్ కలర్ అయిపోవాలి, అసలు ఇంకా వైట్ ఎక్కడ లేకుండా బాగా డార్క్ బ్రౌన్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా ఒక 1 స్పూన్ వచ్చి కారం అండి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ హోల్ మసాలా అండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను హోల్ మసాలా వేసుకుందాము. ఒక 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఈ రెండు కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా 1 మినిట్ తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవుతూ మంచిగా పచ్చిమిర్చి మంచి స్మెల్ వస్తున్నట్టుగా ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అంతా కూడా ఇందులోకి వేసేసుకొని, ఈ టమాటా వేసిన తర్వాత మాత్రం మనం ఇంకొక 5 మినిట్స్ మాత్రం దీన్ని ఇలా కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. టమాటా అంతా కూడా బాగా దగ్గరగా మగ్గిపోవాలండి. ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గిపోయేలాగా దీన్ని అంతా కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ పుదీనా వేసుకొని దీన్ని కూడా బాగా మంచి స్మెల్ వస్తున్నట్టుగా పుదీనా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీని తర్వాత కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పుదీనా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక 1 మినిట్ దీన్ని బాగా దగ్గరగా మగ్గిపోయేలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైయింగ్ టైమింగే మనకి కరెక్ట్గా చూసుకొని తీసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మనం మొత్తం అంతా కూడా ఫ్రై చేసేటప్పుడే మొత్తం అంతా ఇదంతా కుకింగ్ సగం వరకు అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇలా సాల్ట్ వేసుకొని కూడా ఇంకా దగ్గరగా బాగా మగ్గిపోవాలండి. ఇలా వేసిన తర్వాత కూడా ఇంకొక 1 మినిట్ బాగా దీన్ని దగ్గరగా అయ్యేలా చేసుకొని దీన్ని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి దీన్ని ఒకసారి చూద్దామండి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. దీని తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 1 మినిట్ దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా 1 మినిట్ వరకు కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా దగ్గరగా అయిపోవాలండి. ఆనియన్స్ అంతా కూడా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 మినిట్ తర్వాత దీన్ని పెరుగు వేసుకుందామండి. ఇందులోకి 1 కప్ పెరుగు తీసుకున్నాము. ఇదంతా కూడా ఇందులోకి వేసుకొని ఇది వేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మొత్తం అంతా కూడా ఈ పెరుగు అంతా కూడా దీనికి బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాగా దగ్గరగా అయిపోవాలండి. ఇది ఈ విధంగా మొత్తం అంతా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంతేనండి. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకొని మళ్ళీ తీసుకొని ఒకసారి చూద్దాము.
ఇలా బాగా దగ్గరగా అయిపోవాలండి. కర్రీ చాలా వరకు మనం ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే మొత్తం అంతా కుకింగ్ అయిపోతుందండి. అంతేనండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని మూత పెట్టి మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. ఇలా బాగా దగ్గరగా అయిపోవాలండి ఇదంతా కూడా. అప్పుడే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి. మీరు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ ఏమన్నా మీరు కావాల్సితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందామండి. ఈ స్టేజ్లో ఇంక వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మనము బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఈ టైంలోనే మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ముక్కలన్నీ కూడా విడిపోతాయండి. ఇవి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడే స్పూన్తోని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము. ఇప్పుడు దీంట్లో ఎక్కువగా స్పూన్ పెట్టి మనం ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది కుక్ అవ్వడానికి వచ్చేస్తుంది కాబట్టి ఇది మళ్ళీ విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా జస్ట్ ఇలా మనకి ముక్కలా కనిపించాలంటే కనుక జస్ట్ లైట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి. ఈ విధంగా జస్ట్ ఈ ముక్కలు ములిగేలాగా, మరి ఎక్కువగా కాకుండా జస్ట్ ఇలా ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకుందాం. కొంచెం వేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని, ఇంకా స్పూన్ ఎక్కువగా పెట్టకూడదండి. ఇంకా స్పూన్ తీసేసి ఈ మొత్తం అంతా కూడా ఒకసారి జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని ఇలా స్పూన్తో మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత జస్ట్ ఇంకా స్పూన్తో లైట్గానే మూవ్ చేయాలండి, లేకపోతే ముక్కలు విడిపోతాయి. సో ఈ విధంగా స్లోగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకొని దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఈ 2 మినిట్స్ తర్వాత ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ ఇలా ఇంకా స్పూన్ పెట్టకుండా ఇలా కడాయితోనే బాగా మూవ్ చేసుకొని ఈ విధంగా ఇంతేనండి. మూత పెట్టేసి ఇంకా ఒక 10 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇంతేనండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ అలా స్లోగా సిమ్ మీద పెట్టి వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి మన జాయింట్స్ గ్రేవీ. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఇదే పద్ధతిలో కేర్ఫుల్గా ఇలాగే ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ జాయింట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.